ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. దాతల ఆశయాలకు అనుగుణంగా MSN చార్టిస్ట్ అభివృద్ధి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. వాకర్స్ కు అందుబాటులోకి వచ్చిన RMC గ్రౌండ్. రిబ్బన్ కట్ చేసి గ్రౌండ్ ను పునఃప్రారంభించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. గొల్లప్రోలు దాడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. వివరాలను వెల్లడించిన పిఠాపురం CIG శ్రీనివాస్. పర్యావరణ పరిరక్షణ ఒక సామాజిక బాధ్యత. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దాత ఆశయాలకు అనుగుణంగా MSN చార్టిస్ట్ ను అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ స్థానిక జగన్నాథపురం NSN చార్టిస్ట్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ MSN చార్టిస్ట్ కు ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే రహదారి, ఆట స్థలం నీటిలో మునిగి పిల్లలకు ఇబ్బందికరంగా ఉంటున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడే వేద పాఠశాల తదితర అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. మరలా ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాకే చార్టిస్ట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందని, దానిలో భాగంగానే ఆట స్థలం, ప్రహరీ గోడ, రోడ్లు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్టిస్ట్ కార్యనిర్వహణ అధికారి బల్లా నీలకంఠం, TDP నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, బచ్చు శేఖర్, నులకృతి సాయి, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్కి వెళ్ళడానికి కూడా పిల్లలు వర్షం వస్తే తడిచిపోయి వెళ్ళడం, ప్లే గ్రౌండ్ లేక కూడా పిల్లలు ఆడుకోకుండా వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈరోజు ప్రారి కూడా చాలా కిందకి వెళ్ళిపోవడం, అదే పశువులన్నీ కూడా గేదెలు కానీ ఆవులు కానీ అన్ని లోపలికి వచ్చేయడం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది MSN చార్టిస్ట్. 99లో ఎన్నికైన తర్వాత ఈ MSN చార్టిస్ట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడే ఉండేదండి, రేకుల షెడ్యూల్లో పాడైపోయి ఉండేది. అలాంటిది ఆ రోజున నేను శాసనసభ్యులుగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి MSN డిగ్రీ కాలేజ్ సపరేట్ బిల్డింగ్ కట్టించాం, వేద పాఠశాల కట్టించుకున్నాం. మళ్ళీ మేము అధికారం కోల్పోవడం జరిగింది. తర్వాత దీన్ని గ్రౌండ్ కూడా ఆ రోజు పూర్తి చేద్దామన్నా చేయలేకపోయాము, ఎలక్షన్ దగ్గర రావడం వల్ల. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ సెకండ్ టైం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ కూడా పాడైపోయి ఉంటే దాన్ని కూడా రిపేర్ చేసి అంతే కూడా ఇవన్నీ చేసిన తర్వాత గ్రౌండ్ ఫిల్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన అధికారం కోల్పోయాం. చూడండి, 2 సార్లు అధికారం కోల్పోయిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఈ పని బట్టి వాళ్ళెవరు కూడా పూర్తి చేయలేపారు. మళ్ళీ 3సారి అధికారంలోకి వచ్చాం. ఈ పని కూడా మేమే పూర్తి చేస్తున్నాం. ఈ రోజున గ్రౌండ్ పుల్లింగ్ చేసి గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి ఈరోజు బ్రహ్మాండ గ్రౌండ్ తీసుకొస్తున్నాం. చుట్టూ ప్రహరీ గోడ కూడా నియమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈవో గారు చెప్పారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయని చెప్పి అన్నీ కూడా చూసి
ఏదైతే దాత ఆశయాలు ఏదైతే ఉన్నాయో మల్లాడి సత్యలింగ నాయకుడి ఆశయాలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని మీ ద్వారా తెలియదు. వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కోరికపై రంగరాయ వైద్య కళాశాల యాజమాన్యం ప్రభుత్వం షరతులతో వాకర్స్ వాకింగ్ చేసుకునేందుకు అనుమతి మంజూరు చేయడం శుభపరిణామమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో వాకింగ్ ట్రాక్ పునర్ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులకు వాకర్స్ ఘన స్వాగతం పలికారు. ఆర్ఎంసీ పీడీ లక్ష్మణరావు కార్యక్రమానికి స్వాగతం పలికారు. ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ అధ్యక్షత వహించగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖర్ విశిష్ట అతిథులుగాను, మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాకింగ్ ట్రాక్ ను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం వాకర్స్ లో కలిసి వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మాట్లాడుతూ వాకర్స్ అంతా క్రమశిక్షణగా వాకింగ్ చేసుకొని ఆరోగ్యవంతులుగా ఆనందమయ జీవితాన్ని సాగించాలని ఆకాంక్షించారు. ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్ తిరిగి ప్రారంభించడంలో ఎంపీ సతీష్ బాబు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఏకగ్రీవకంగా ఎన్నికైన ఎంసీ సానా సతీష్ బాబును ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, పీడీ లక్ష్మణరావు, జడ్పీటీసీలు నలుకుర్తి వెంకటేశ్వరరావు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, వాకర్స్ అసోసియేషన్ నాయకులు, పలువురు రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో వాకర్స్ లో పాల్గొన్నారు. మనం కొద్దిగా రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి కోఆపరేట్ చేస్తా వాళ్ళు చెప్పిన విధంగా టైమింగ్ అవి మెయింటైన్ చేస్తా మనం ముందుకు వెళ్దాం. దీంట్లో అందరూ కలిసి ఉండాలని ఉద్దేశం తప్ప ఇందులో కొన్ని వేరే మనకు వాకర్కి సంబంధం లేని వాళ్ళు ఎవరో వచ్చి చేయడం వల్ల ఇటువంటి ఇష్యూస్ వచ్చినాయి. ఇక మీదట అవి జరగకుండా ఐడి కార్డు ఇష్యూ చేయబడుతుంది. అంచేత ఎవరు కూడా ఎవరైనా మీకు కనిపించినా కూడా మీరు వెంటనే ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. కొంచెం అరాచక శక్తులను లోపల రాకుండా చూస్తే మనం ఈ వాకర్స్ అందరికీ కొంచెం బాగుంటుంది. వాకింగ్ అన్నది మీ అందరికీ తెలిసి నేను చెప్పగలిగేది కాదు. మీ అందరూ వాకింగ్ ఎలా ఎంజాయ్ చేస్తారు. వాకింగ్ కన్నా పొద్దున్నే వచ్చి స్నేహితుల ఫేస్ చూసి స్నేహితులతో మాట్లాడుతూ ఉన్న ఆనందం ఇవేదీ లేదు. అటువంటిది మీరు దాన్ని కోల్పోకుండా ఉండాలన్నది వాకింగ్తో పాటు స్నేహం అన్నీ కలిసి ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో విష్ణువర్ధన్ గారు పాపం చాలా ఇబ్బంది పడ్డారు. నాతో 2-3 సార్లు కొంచెం హార్డ్ డిస్కషన్స్ అయింది. సారీ సార్, వాట్ ఎవర్ ద థింగ్. అండ్ ఫైనల్లీ విష్ణువర్ధన్ గారు, మన సచ్ కుమార్ గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు కలిసి ఈ విషయాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. మనకి వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఏ విధమైన ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. అందరూ చక్కగా మార్నింగ్ ఇట్లా 5 to 8 చక్కగా వచ్చి ఆనందంగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు జరగండి. మీరు అందరూ కోరిక ప్రకారం సానా సతీష్ గారు, కలెక్టర్ గారు అందరూ, ఇంకా కొండబాబు గారు అందరూ రిక్వెస్ట్ మీద మేము పునఃపరిశీలించుకుని రంగరాయ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చక్కటి క్రమశిక్షణతో వాకింగ్ కోసం చక్కగా ఏర్పడిన ట్రాక్ని మీద ఎటువంటి మీటింగ్లు ఇలాంటివి కండక్ట్ చేసుకోకుండా ప్రశాంతంగా ఎవరికాళ్ళు మీ ఆరోగ్యం కోసం ఇక్కడ వాక్ చేసి హ్యాపీగా హెల్తీగా ఉండాలని, ఎన్నో ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఉదయాలని మీకు ఈ వాకింగ్ ట్రాక్ మీద కనిపించాలని మీ ఫ్రెండ్స్ తోటి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాలం వెలబుచ్చుకుంటూ 5 to 8 గడుపుని ప్రశాంతంగా ఈ ట్రాక్ని పాడు చేయకుండా జాగ్రత్తగా అభివృద్ధిలో మనందరం మన స్నేహపూర్వకమైన వాతావరణంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ప్లే గ్రౌండ్ అంటే కాకినాడ వాకర్స్కి, కాకినాడ ప్రజలకు కూడా చాలా సెంటిమెంట్స్తో కూడుకున్నటువంటి విషయం. చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రౌండ్లో మాకు తిరగడం అలవాటు. కానీ చిన్న కారణాల వల్ల అది 1 సంవత్సరం నుంచి కూడా మూసివేయడంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటిది ఈ రోజున సానా సతీష్ గారు, ఎంపీ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ గ్రౌండ్ని మళ్ళీ రీఓపెన్ చేసినందుకు కాకినాడ వాకర్స్ తరఫున మేమందరం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మన సతీష్ గారు చెప్పినట్టునే కూడా ప్రిన్సిపాల్ కూడా అంతే స్పందించి విష్ణువర్ధన్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ
రాబోయే రోజుల్లో వాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రంగరామ మెడికల్ కాలేజీ యాజమాన్యంతో పూర్తి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చందుర్తి నేషనల్ హైవే సమీపంలో 10 రోజుల క్రితం జరిగిన దారి దోపిడీ ఘటన కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి నిందితులను పట్టుకోవడం జరిగిందని పెద్దాపురానికి చెందిన బంగారు నగల దుకాణదారుడు రౌతు గోవిందును ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గొల్లప్రోల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు సిబ్బందితో కలిసి పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిందితులు 5గురు పెద్దాపురానికి చెందిన వారని, వారిని అరెస్ట్ చేసి దోపిడీకి గురైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శ్రీనివాస్ చెప్పారు. అలాగే నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు సీజ్ చేస్తామని అన్నారు. సమావేశంలో గొల్లప్రోలు, పిఠాపురం టౌన్ రూరల్ ఎస్ఐలు రామకృష్ణ, మణికుమార్, జానీ బాషా, కానిస్టేబుళ్లు అమ్మిరాజు, రవి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. మార్నింగ్ 4:30 ఆ ప్రాంతంలో మేము కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత ఆయనతో పాటుగా అదే షాపులో చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ఈ దారి దోపిడీ చేసినట్టుగా మాకు నిర్ధారణ అవి ఈ సోరీసుతనంతా కూడా ఎవరైతే ఈ పెద్దాపురంలోని మాకు అనుమానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రౌతు గోవింద్ ఈ షాపు ఓనర్ చేస్తూ ఆ షాపులో పనిచేస్తున్నటువంటి సాయి ప్రసాద్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కోన రవిబాబు, విజయ్ కుమార్, శివ, మణికంఠ ఈ 5గురు కలిసి వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే మన 216 నుంచి చందుర్తి వెళ్ళేటువంటి రోడ్లో వీళ్ళు ఈ దోపిడీ చేసినటువంటి సొత్తుని మన ఏదైతే జల్లూరు అవుట్కట్స్ ఏదైతే సామర్లకోటకి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలోని ఒక పాడు పడిపోయినటువంటి ఒక పాకలో దాచిపెట్టడం, ఆ దాచిపెట్టినటువంటి దాన్ని వాళ్ళు 5గురు వచ్చి పంచుకునేటప్పుడు అదంతా కూడా వాళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ చోరీ అనేటువంటిది 2 మోటార్ సైకిల్ మీద 5గురు పర్సన్స్ వచ్చి చోరీ సొత్తు సిల్వర్ వచ్చేటప్పటికి 12 కిలోల 500 గ్రాములు, అలాగే గోల్డ్ 51 గ్రాము, 600 రూపాయలు, 60,000 రూపాయలు క్యాష్ ఈ చోరీ చేసినట్టుగా. అంటే ఇందులోని ఈ ఏదైతే రాబరీ అవినటువంటిది ఖచ్చితంగా ఇంటాక్ట్ ప్రాపర్టీ అనేటువంటిది మళ్ళీ రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ దారి దోపిడీలో వచ్చినటువంటి వీళ్ళ దగ్గర నుంచి 5 సెల్ ఫోన్లు, తర్వాత 2 మోటార్ సైకిళ్ళు కూడా సీజ్ చేసి రిమాండ్ రిపోర్టు తయారు చేసి జ్యుడిషియల్ కస్టడీకి మేజిస్ట్రేట్ గారి ముందు పంపించడం. పర్యావరణ పరిరక్షణ ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించి ఏడాదికి కనీసం 3 మొక్కలు నాటి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సమాజానికి అందివ్వాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఉమర్ ఆలీషా ప్రజలకు పిలుపునిచ్చారు. కాలుష్యరహిత సమాజం కోసం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా మేక్ పిఠాపురం గ్రీన్ పేరున పట్టణంలో చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్, శివదత్త నగర్, భాష్యం స్కూల్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి అహ్మద్ ఆలీషా, భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పోలుపర్తి వేణు, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మంతెన సూర్యావతి, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సభ్యులు ప్రకాష్, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతికి ఈ చెట్లు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా మనకి ఆక్సిజన్ ఎక్కువగా లభించడం ద్వారా వ్యాధులు సోకకుండా మనం కాపాడుకోగలం. అలాగే ప్రకృతిని కాపాడుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం మన ఈ ఉమర్ ఆలీషా గారు మన రైల్వే స్టేషన్ ప్రాంతంలోని, తర్వాత కోర్టు వాతావరణ ప్రాంతంలోని, అలాగే మన వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు వేయడము, అలాగే పిఠాపురాన్ని మేటీని కార్యక్రమాన్ని ఈ గత 6 నెలల్లో చేయాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. మరి వారి కార్యక్రమం మనందరం విజయవంతం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తాను. పిఠాపురం డివైడర్కి మధ్యలో మొక్కలు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు గ్రీనరీ కనిపిస్తుందంటే కేవలం పిఠాపురం
ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంటే మా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం. సేమ్ అదేవిధంగా మా స్కూల్లో కూడా ప్రతి బర్త్డేకి కూడా స్టూడెంట్ ఒక మొక్క నాటి దాన్ని పెంచే విధంగా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని అమలు చేస్తున్నాం. ఈ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పిఠాపురంలో ఇన్స్పిరేషన్గా తీసుకొని సార్ చేస్తున్న సర్వీస్ని ఆకలింపు చేసుకొని ప్రతి ఒక్కరు ఒక మొక్కని తన శ్వాసగా తీసుకొని పెంచుతారని దాన్ని వృక్షంగా మారుస్తారని ఆశిస్తున్నాను. చేపట్టగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా ఒక 4-5 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా మొక్కలతో నిండి హరితవనంగా కనిపిస్తుంది. మనకి మొక్కల వల్ల మన స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు లభిస్తుంది. విషవాయువులైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మున్నగు వ్యాధులను మున్నగు వాయువులను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం మనందరం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఔషధ మొక్కలు మరియు ఫల పుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలను వేయటం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అందంగా మొక్కలతో నిండి ఫల పుష్పాలతో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకుంటూ స్వచ్ఛమైనటువంటి ఫల పుష్పాలను మనం పొందడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. ఆ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం అంతా కూడా పిఠాపురం మేక్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తమకు ఉన్న దాంట్లోనే నిరుపేదలకు ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణం బొజ్జావారి తోటలో పోటీరు దుర్గాదేవి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీ స్నేహం సోషల్ సర్వీస్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోము సత్యబాబు, పిల్లి చిన్న, అల్లం దొరబాబు, బొజ్జ సతీష్, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. సోషల్ సర్వీస్ దుర్గాభవాని గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక 10 మంది సభ్యులుగా కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే మరి ఒంటరిగా ఉండడం కానీ ఓల్డ్ ఏజ్లో కానీ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో 100% ఎవరు కూడా సహాయం చేయలేరు. కానీ వారికి తోచిన ప్రకారం 10 మంది 10 చేతులు వేసుకుని సేవా కార్యక్రమాలు పిఠాపురంలో చేస్తూ ఉన్నారు. మరి దుర్గాభవాని గారికి వాళ్ళ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియదు. కాకినాడ జగన్నాథపురంలో 23 డివిజన్లో గల శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉమ్మడి జిల్లాల విశ్వ బ్రాహ్మణ సీనియర్ నాయకులు ఆవురపాటి ఉమాశంకర్, జగన్నాథపురం పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చందర్రావు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని 23 డివిజన్ మూగుపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గల శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉమ్మడి జిల్లాల విశ్వ బ్రాహ్మణ సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, జగన్నాథపురం పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఇమ్మంది చందర్రావు పేర్కొన్నారు. మంగళవారం శ్మశాన వాటిక వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శ్మశాన వాటికకు 80 లక్షల రూపాయల అభివృద్ధి చేయడం జరిగిందని, కానీ శ్మశాన వాటికకు కాపలాదారులు లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, శ్మశానంలో తుప్పలు పెరిగిపోవడం వల్ల విషసర్పాలు తిరుగుతున్నాయని అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి తీసుకెళ్లి శ్మశాన వాటికకు ప్రహారీ గోడ, నీటి సదుపాయం, స్నానపు గదులు, దహన వాటికలు నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగన్నాథపురం విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు చేబ్రోలు వీరరాఘవులు, జగన్నాథపురం పద్మశాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు చొల్లవరపు కనకరాజు, జగన్నాథపురం కుమ్మరసాలి వాహన నాయకులు నూకరాజు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను పద్మశాలి కులస్తుల్ని. తర్వాత ఇప్పటివరకు మా సోదరులు ఈ హిందూ శ్మశాన వాటిక గురించి మొత్తం చెప్పున్నారు. కాకపోతే మేము గవర్నమెంట్ వారిని, మా ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఒకటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూడా ఇక్కడ ఈ శ్మశాన వాటికని డెవలప్మెంట్ చేసి దీనికి ఒక మంచి ప్రదేశంగా తయారు చేసి ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. దీన్ని గంగలో పోసిన పన్నీరు మాదిరిలో ఇంతటి డెవలప్మెంట్ చేసి 80 లక్షల పైచీలకు ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి పదవిలో లేకుండా నిర్భయంగా లేకుండా ప్రభుత్వం సొమ్ముని ఎంతవరకు చేశారన్నది విజిట్స్లో మొత్తం అంతా మీకు చూపించడం జరిగింది. కనుక వెంటనే తక్షణమే మన గౌరవనీయులైన కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ సభ్యులు అందరూ వాడు మన ప్రీతమ నాయకులు ఈ కొండబాబు గారిని ఒకటే కోరుకుంటున్నాం. అలాగే ఉన్నత అధికారులందరినీ కూడా మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి కోరుకుంటేది ఒకటే, దయించి ఇప్పటికైనా సరే దీన్ని ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసి, అలాగే ఒక కాటికాపురాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ హిందూ శ్మశాన వాటికని ఇది ఇప్పుడుది కాదు,
గత ఎప్పుడో మహాదాత అయిన మల్లాడే సత్యలింగ నాయకర్ గారు ఇచ్చిన ఇది స్థలం. ఈ స్థలాన్ని ఇది ప్రభుత్వం వారు అంతా కలిపి అధికారులు ఎంతో రకంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడైనా సరే దీన్ని వెంటనే అభివృద్ధి పదంలో ఉండేలాగా హిందూ శ్మశాన వాటికి ఖననం చేసుకోవడానికి దీన్ని వెంటనే తక్షణంలో తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్, 93 బీసీ కులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్రంగానే ఉమ్మడి జిల్లా కూడా సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నాను. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విద్యార్థుల, అధ్యాపకులు, సిబ్బంది ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ప్రయోజనాలు అట్టడుగు స్థానిక వర్గాలకు వారి హక్కులు, సాంస్కృతిక లేదా గుర్తింపుతో రాజీ పడకుండా చేరేలా చూడటంలో ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల కీలక పాత్రలను నొక్కి చెప్పారు. కృత్రిమ మేధస్సు ఆధారిత భాషా పరిరక్షణ సాధనాలు, గిరిజన విద్య కోసం డిజిటల్ వేదికలు, గిరిజన ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిష్కారాలు వంటి సామాజిక ప్రజా అవసరాల ప్రాజెక్టులను చేపట్టాలని వక్తలు విద్యార్థులను కోరారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఆదివాసీ దివాస్ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మన ఆవిష్కరణలో సమ్మేళత, తాను సమ్మేళనత చేయడానికి ఒక పిలుపు అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోటేశ్వరరావు అధ్యక్షతన వహించారు. యూనివర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ వి సుబ్బారావు, యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, డైరెక్టర్లు, మాజీ ఛాన్సలర్స్, ఎస్టీ అండ్ ఎస్టీ సేల్ ప్రొఫెసర్ ఎం స్వామి, బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. distinct cultures, possessing or maintaining about 7,000 languages. So they represent about 6% of the global population, but they contribute to the 15% of the world's poorest population or poorest communities. Ironically, they occupy the indigenous lands, covering about 28% of the world's surface and contains 11% of the global forest. On this day, we need to recognize their contributions to the development of this world. The indigenous people are the custodians of the ancient knowledge. మనం నాగరికత అనుకొని, చదువులు అనుకొని, కన్వెన్షనల్ నాలెడ్జ్ మనం తక్కువ పాపంతో చూస్తాం. అంత శ్రావణ మాసం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ పసుపు రాసుకుంటారు, కాళ్ళకి ఏదో చాలా కొట్టేస్తారు. ప్రైవేట్ ట్రెడిషనల్ నాలెడ్జ్. బట్ నౌ దిస్ ఏన్షియన్ నాలెడ్జ్ ఈస్ బీయింగ్ ప్రిజర్వ్డ్ బై దిస్ ఇండిజినస్ పీపుల్. దే ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ది బయోడైవర్సిటీ. తిరుపతిలో దళిత యువకుడిని గదిలో పెట్టి దారుణంగా కొట్టిన వీడియో చిత్రీకరించి విడుదల చేసిన వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని, లేని పక్షంలో దళిత నాయకులతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ చైర్మన్ కొల్లాబతుల అప్పారావు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు పలివెల రవి, అనంత్ కుమార్, బచ్చల కామేశ్వరరావు, బంగారు సత్యనారాయణ, మట్టా ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీసి పైశాచికం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భూమ కరుణాకర్ రెడ్డి అనేటటువంటి వారి టీంకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసేటట్లుగా దళితులను అమానుషంగా గదిలో పెట్టుకోవడం జరిగినటువంటి ఉద్దేశాన్ని బట్టి ప్రభుత్వం చట్టం దాని పని చేసుకుని పోతుందండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో లేని వ్యక్తులైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకుంటే క్షమించే పద్ధతి లేదని చెప్పేసి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అందుకని చెప్పి దళితుల్ని, అనగారిన వర్గాల మీద మీ ఇష్టానుసారంగా పైశాచికాలు పొంది ఏదైతే తిరుపతిలో పవన్ లాంటి వ్యక్తిని గదుల్లో పెట్టి కొట్టడం, కోడల కింద పెట్టి తొక్కించడం, ఇలాంటి ఇబ్బందులు కానీ గుర్తుపెట్టు చేసినట్టుగా అయితే మీకు తగిన గుణపాఠం చెప్తుంది, ప్రభుత్వం చేస్తుంది. మీరు పెట్టినట్టుగా జైల్లో పెట్టడం కంట కాదు, మీరు ప్రత్యేకం అనిపించే రోజు త్వరలో వస్తుంది. ఇప్పుడు కన్నా మీరు మనసు మార్చుకోండి. దళితుల పట్ల వివక్షత తీసి పక్కన పాడేసేసి ప్రేమించడం నేర్చుకోండి. దళితుల అభివృద్ధి పట్ల నేర్చుకోకపోతే కనుక
ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులందరూ మీకు తగిన బుద్ధి చెప్తారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఎవరిని క్షమించేటటువంటి తత్వంలో లేదు. ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి హింస, మీరు నీరుగార్చినటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టడం ఎంతో ఇబ్బందికరంగా ఉంది. దళితులు మిమ్మల్ని క్షమించరని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హెచ్చరిస్తూ, వైసీపీలో ఉన్నటువంటి దళిత దద్దమ్మల్లారా మీరు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుచేతంటే ఆ రోజు సుబ్రహ్మణ్యాన్ని చంపిన నాడు ఇక్కడ ఉన్నటువంటి కొండబాబు గారు అడ్డుకుని సంచలనాత్మకమైనటువంటి పాత్ర పోషించారు. మరి అదే విధంగా మీరు వైసీపీలో ఉన్నటువంటి దళితులందరూ బయటికి రండి, కలిసి పోరాటం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక మీదట జీవితాంతకాలం కూడా రాకుండా మనం ఆపవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుచేతంటే దళితుల పక్షపాతి అంటున్నాడు, పక్షపాతి అంటూనే దళితుల్ని కోస్తున్నాడు. కానీ ఇక్కడ ఒకటి గుర్తించవలసినటువంటి ఒక విషయం ఉంది. దళితులు ఆ రోజు ఆ ప్రభుత్వానికి కాపు కాసినటువంటి పరిస్థితి ఉంది. అందుచేత ఇక మీదట మనందరం కలిపి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా రాకుండా చూడవలసినటువంటి బాధ్యత మనపై ఉందని తెలియజేస్తూ, ఇక మీదట ఇటువంటి అఘాయిత్వాలకు పాల్పడితే తట్టుకునేది లేదు, ఊరుకునేది లేదు. ఈ మధ్య కాలంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఒక దళితుణ్ణి అనేక రకాలుగా హింసించి భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని అంత దారుణంగా హింసించడం జరిగింది. ఇక మీదట అటువంటి కార్యక్రమాలు కానీ చేపడితే ఎదుర్కొంటాము, అడ్డుకుంటాము అని తెలియజేస్తారు. కాకినాడ నగరంలో గల ఆర్ఎంసీ గ్రౌండ్ లో ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడాకారులకు అందిస్తున్న క్రికెట్ శిక్షణ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సందర్శించారు. క్రికెట్ గ్రౌండ్ ను పరిశీలించేందుకు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రికెట్ గ్రౌండ్ లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మొక్కను నాటారు. అనంతరం అండర్ 14-16 క్రీడాకారులను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్రికెట్లో రాణించాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి సత్యనారాయణ, కోశాధికారి ఎన్ వెంకటేష్, జాయింట్ సెక్రటరీ జి అప్పారావు, కోచ్ ఎన్ రవికిరణ్, కోనసీమ కోచ్ వెంకట్ నగేష్, పెద్దాపురం కోచ్ ప్రసాద్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఆర్ఎంసీ పీఈటీ లక్ష్మణరావు, మాజీ ఉపాధ్యక్షులు రఫీ తదితరులు ఉన్నారు. ప్రిన్సిపల్ గారు అన్న గొప్ప మాట, మీరు ఎవరు ₹1 ఖర్చు పెట్టొద్దు, అప్లికేషన్ల ఖర్చు అంతా నేనే పెడతాను, సుమారు 500 అప్లికేషన్లు వచ్చేయండి. అదేవిధంగా మీకు ఐడి కార్డులు కూడా డబ్బు నేనే పెడతాను అని 3 days ప్రత్యేకంగా జేసీబీ పెట్టి, పెద్దలందరూ వస్తారు కాబట్టి బాగు చేయాలి. 3 days నుంచి జేసీబీ పెట్టి ట్రాక్ అంతా కూడా క్లియర్ చేసినటువంటి అంతా డాక్టర్ విష్ణువర్ధన్ గారు, ప్రిన్సిపల్ రంగరామేళ్ గారికి చెందుతాను. మీకు ఒకసారి మనవి చేస్తున్నాను. గీత కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుందని, మద్యం పాలసీలో గీత కార్మికులకు 10% అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం దోహదపడిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మద్యం పాలసీలో గీత కార్మికులకు 10% కేటాయింపుపై హర్షిస్తూ పిఠాపురంలో శెట్టిబల్జ గౌడ సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొని సంఘాల నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ గీత కార్మికుల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, మురళిశెట్టి సునీల్ కుమార్, వాకపల్లి దేవి సూర్యప్రకాష్, చెల్లుబోయిన సతీష్, పిల్ల శివశంకర్, బొజ్జాలవరాజు, మేళం రామకృష్ణ, వీర మహిళలు పాల్గొన్నారు. ఈవేళ పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి మన గీత కార్మికులు వచ్చి మన ఎన్డీఏ కూటమి నేతృత్వం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. చాలా సంతోషం. దానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తుంది. అదేవిధంగా మద్యం పాలసీలో ఈ గీత కార్మికులకు 10% ఇస్తామని చెప్పి ఒక్కొక్క షాప్ ఫీజు 30 లక్షలు 40 లక్షలు ఉన్నప్పటికీ కూడా 2 లక్షల చొప్పున వీరికి 10% షాపులు కేటాయించారు. అదేవిధంగా నిన్న మొన్న వెలువడినటువంటి ఈ బార్ పాలసీలో కూడా వీరికి 10% రిజర్వ్ చేశారు. అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి కొన్ని భూమి కేటాయించి అందులో తాడి చెట్లు అయి పెంచితే వీరు చేసుకోవడం బాగుంటుందని, అది నాకు తెలిసి కోనసీమ జిల్లాలో ప్రస్తుతం కేటాయించారు.
రానున్న రోజుల్లో వీరి అవసరాన్ని బట్టి మిగతా చోట్ల కూడా కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం. అదేవిధంగా సూపర్ 6 సంబంధించిన అన్ని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆఖరి పథకం అనేటువంటి మహిళలకు ఫ్రీ బస్ రేపు 15వ తారీఖున ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుత ప్రభుత్వం. అన్ని వర్గాలకి వారికి ఆకాంక్షలకు అనుగుణంగా కూడా ఈ ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా అందులో భాగంగానే ఈ గీత కార్మికుల ఈ సమస్యని పరిష్కరించడం కూడా చాలా సంతోషం. వారంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దానికోసమే వచ్చి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ ప్రభుత్వం తరఫున మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐక్యూఎస్సీ అండ్ కేఫా సిటీ బిల్డింగ్ డైరెక్టర్ JN2K ఆధ్వర్యంలో ఆగస్టు 9-10 తేదీల్లో 2 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ పై వర్క్షాప్ JN2K VC ప్రొఫెసర్ SRK ప్రసాద్ ప్రారంభించారు. I am sure that you are all well aware about the developments that are happening at regulatory level, particularly that UGC, University Grants Commission, AICTE and all. Shortly there will be only one agency that will coordinate, compile and regulate all the higher education system. That's going to happen. So we are in the transition time and we have to plan for the transformation of higher education institution, and this transformation should position ourselves at national and global level. So that is the need of the hour, and a lot of concerns are there for that. And to meet these challenge, how the transformation of higher education institution to the global positioning, there is one guideline that UGC has prepared and circulated among the higher education institutions to estimate themselves where they are there now, how they can go with about it. The UGC guidelines are very much available on the website, but still we are here to explain you in detail the concept of that UGC guidelines, as well as we will also try to address the concerns that have been raised by your institutions while submitting your queries for clarification. Threat to some of our affiliated colleges because they will suck all our students to their campus, right? So thank you, sir, for coming. Just now, Venkatesh Garu has introduced me to Sastri Garu, but one my colleague has introduced him as Gangadhar Sastri. Gauri. Huh? Gauri. But I hear is Gangadhar Sastri. Then I immediately reminded my teacher, PG Sastri, P. Gangadhar Sastri. He is also, you also look like him. He is a very popular figure. And I think the first person in AP, combined AP, who is the champion of the outcome-based education, is the one. Thank you, sir, for coming. Then why institutional development plan? Why it should be? Because I could see that many of our students will mug up, right? Mug up the things, try to remember without understanding, without analyzing, and without have the ability to implement and adapt the technology, whether you call it a knowledge, whatever it is. I could see similar kind of an attitude among the teachers also, among the administrators of the academic institutions. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
వార్తల్లో చిన్న విరామం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు దీటుగా ప్రపంచ స్థాయి కంటి శస్త్రచికిత్స సాంకేతిక పరిజ్ఞానాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అన్నారు. కాకినాడ రూరల్ గైగల్పాడులో మొట్టమొదటిగా అంచు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక లేసిక్ మిషన్ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు, పంతం నానాజీ మాట్లాడుతూ కంటి లోపాలు ఉన్న వ్యక్తులకు కళ్ళజోడు, కాంటాక్ట్ లెన్స్ అవసరం లేకుండా ప్రపంచాన్ని చూసేందుకు లేసిక్ ఒక ఆధునిక మరియు సురక్షితమైన శస్త్రచికిత్స అని, దీన్ని కాకినాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన అంజు ఆసుపత్రి ఫౌండర్, చైర్మన్ డాక్టర్ తేజ, మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవీలకు అభినందనలు తెలియజేశారు. ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావటం మనకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీకృష్ణ, డాక్టర్ వై సుధాకర్, డాక్టర్ సత్య శ్రీనివాస్, డాక్టర్ నజ్రీన్, డాక్టర్ అంజని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. కంటి లోపాలు ఉన్న వ్యక్తులకు కళ్ళజోళ్లు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం లేకుండా ఈ కార్యక్రమంలో కంటి లోపాలు ఉన్న వ్యక్తులకు కళ్ళజోళ్లు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం లేకుండా ఈ కార్యక్రమంలో అంజు కంటి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవి, ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీకృష్ణ, డాక్టర్ వై సుధాకర్, డాక్టర్ సత్య శ్రీనివాస్, డాక్టర్ హిమజా, డాక్టర్ నబ్రీన్, డాక్టర్ అంజని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హరినాథ్ బాబు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని కోరుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలా. డాక్టర్లు కూడా డాక్టర్లు ఎల్వి ప్రసాద్ దగ్గర నుంచి అలాగే ఇంకో డాక్టర్ గారు రెగ్యులర్గా టీవీలో తనకు తెలిసిన వైద్యాన్ని 10 మందికి తెలియజేస్తున్న డాక్టర్ గారు వీరందరి పర్యవేక్షణలో మంచి ఇన్స్టిట్యూషన్గా అభివృద్ధి చెందాలి, ప్రజలు కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మొదటగా డాక్టర్ గారికి, మేడం గారికి వీళ్ళ ఆలోచనకి ఇటువంటి మోడర్నైజేషన్ మిషన్స్ తీసుకొచ్చి కాకినాడలో చేపట్టాలన్న ఆలోచనకి ధన్యవాదాలు. కాకినాడ ప్రజల తరఫున మేము ఇటువంటిది హైదరాబాద్లోనే అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్ ఇక్కడ చేయించుకున్నారంటే కాకినాడలో కూడా బయట నుంచి వచ్చి పేషెంట్లు ఎవరు ఆఫ్రికా నుంచి వచ్చి చేయించుకున్నారని చెప్పారు. ఇది వెరీ శుభ పరిమాణం. ఇటువంటి కొత్త ఆలోచనలతో ఉన్న డాక్టర్స్ ఉంటుంటే కాకినాడ ఇంకా మనం డెవలప్ చేసుకోగలం. ఇంకా ఆశ్చర్యకరమైన ఒక డాక్టర్ గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారన్నారు. మనం కాకినాడ నుంచి అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేవాళ్ళని చూసాం. ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తానికి మనం చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. ఇటువంటి అవకాశాలు మనకు వచ్చినందుకు గాను. ఈ డాక్టర్ గారి గురించి, తేజ గారి గురించి చెప్పాలంటే ఈయన ఫ్రీ సర్వీస్ ఎక్కువ చేస్తారు, కమర్షియల్ తక్కువ చేస్తారు. అని చేత ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ పత్రికాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. షవింట్ అవారిస్ అని జర్మన్ టెక్నాలజీతో ఒక బేసిక్ మిషన్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ మిషన్ మేము ఏదైతే తీసుకొచ్చామో ఇది వరల్డ్స్ బెస్ట్ నో టచ్ నో పెయిన్ బేసిక్ మిషన్. ఈ మెషిన్లో ఎవ్రీ 1 డయాప్టర్కి 2 సెకండ్స్, అంటే ఒక -5 వరకు ఒక 10 సెకండ్స్లో లేజర్ కరెక్షన్ కల్చర్ లేకుండా ఉండే చేసేది జరుగుతుంది. ఈ మెషిన్ ఇక్కడ తీసుకురావడం ఉద్దేశం ఏంటంటే ఆక్యుపేషనల్లీ కానీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో కళ్ళజోడు వల్ల ఉండే ఇబ్బందులు తగ్గించడం కోసం ఇది తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా లేజర్తో క్యాటరాక్ట్ సర్జరీ చేసే ఒక మెషిన్, దీన్ని జీమర్ అంటారు. ఈ మెషిన్తో కూడా క్యాటరాక్ట్ సర్జరీస్ ఇక్కడ కాకినాడలోనే కానీ ఈస్ట్ గోదావరిలోనే ఫస్ట్ టైం ఇక్కడ చేయడం జరుగుతుంది. హార్ట్ పేషెంట్స్కి కానీ, హార్ట్ క్యాటరాక్ట్స్ కానీ, ఎవరైతే పేషెంట్ జనరల్ ఫేకో సర్జరీకి కొద్దిగా భయం కానీ ఇబ్బందులు ఇండికేషన్స్లో కష్టంగా ఉంటే వాళ్ళకి ఈ లేజర్తో కాంటాక్ట్ చేయడం. లయన్స్ క్లబ్ శ్రీకారం సభ్యులు అంతా వినూత్నంగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్కు ఆదర్శంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కులో గల గోదావరి కళాక్షేత్రం కాన్ఫరెన్స్ హాల్లో లయన్స్ క్లబ్ శ్రీకారం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ శ్రీకారం ప్రెసిడెంట్ మీనా అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ రమేష్, బాదం బాలకృష్ణ, లింగమల్లు కృష్ణమూర్తి,
మంజులూరి విశ్వేశ్వరరావు, ఈవీవి ఈశ్వర్ కుమార్ విశిష్ట అతిథులుగాను, ఆర్సి దేవతాపుత్రరావు, జెడ్సీ భాస్కర్ రావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథి కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లింగమల్లు కృష్ణమూర్తి కొత్త సభ్యుణ్ణు ఇండిక్షన్ చేసి లయన్స్ క్లబ్ శ్రీకారం నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ పట్టా శ్రీరామ్ ఈశ్వర్. లింగమల్లు కృష్ణమూర్తి కొత్త సభ్యుణ్ణు ఇండిక్షన్ చేసి లయన్స్ క్లబ్ శ్రీకారం నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ పట్టా శ్రీరామ్ ఈశ్వర్, సెక్రటరీ కర్రీ వినీతారెడ్డి, ట్రెజరర్ దూలం అలివేళ్ల మంగళతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ నాయకులు వజ్రపు కోటేశ్వరరావు, డాక్టర్ బాలకృష్ణ, ఈశ్వర్ కుమార్, రమేష్, మెట్ట రాధ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ శ్రీకారం క్లబ్ లయన్స్ డిస్టిక్లో ఇతర క్లబ్లకు మార్గదర్శకంగా నిలిచే విధంగా ప్రెసిడెంట్ పట్ట శ్రీరామ్ ఈశ్వర్, సెక్రటరీ కర్రీ వినీతారెడ్డి, ట్రెజరర్ దూలం అలివేల మంగళు, క్లబ్ అడ్మిన్ కొడాలి ఉమాలు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి చాలా ఖర్చు పెట్టి ఈ క్లబ్ను నిలబెట్టారు. మరి ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయండి, చేయకపోతే ఇప్పుడే తీసేయండి, కానీ నెక్స్ట్ ఇయర్ నాట్ ఇండియాలో తీయలేదు. దాని కొంచెం మిస్యూజ్ అయింది, మిస్ఫైర్ అయింది, దాన్ని వేరే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి వెంటిలేటర్ మీద ఉన్న క్లబ్ని 50 మెంబర్స్ చేసిన సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్లస్ ఉమ్మ గారికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్, మీరుకున్న ఐడియా చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. నాకున్న ఈ రోజున మన క్లబ్లో ఒకటి ముందుగా సంకల్పంలో నాకు అండదండలు ప్రతి నిత్యం కూడా నేను వర్లాండ్లో అమెరికాలో 210 దేశాల మధ్య ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పక్కన నాకు ఒక అవార్డు వచ్చింది అంటే దానికి కారణం మా మట్టారాధ గారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. దానికి తోడుగా మన మార్కెటింగ్ కొండమనేని రాజేశ్వరి గారు కూడా దానికి సపోర్ట్గా ఉండి నాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పక్కన నిలబడడానికి ఒక అర్హత ఏంటి, దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి అంత అదృష్టం కల్పించిన వీరికి సంకల్పంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంత బిజీలో ఆ బిజీ షెడ్యూల్లో ఇన్ని సేవా కార్యక్రమాలు నేనైతే 2-3 గంటలు చేయడం అంత ఈజీ కాదు. అంటే ఒకటి, ప్రపంచంలో బిజీ పీపులే రకరకాల కార్యక్రమాలు చేస్తారంటారు. దానికి ఉదాహరణ నేనా. అందుకని నేనాకి ఇంకొకసారి మనందరూ అభినందన తెలియజేస్తూ 2024 ఈశ్వర్ కుమార్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ అయిన క్లబ్ అంటే ఇంకా 1 year కూడా బడ్డింగ్ క్లబ్ అయినా సరే ఎవరు ఊహించినంత రీతిలో జిల్లాలో 35 మందిని ఈ నెల జాయిన్ చేసిన యాక్టింగ్ క్లబ్ కూడా ఏంటి అంటే నాట్ స్మాల్ థింగ్. మరి ఇటువంటి క్లబ్ అద్భుతాలు సృష్టిస్తుందనలో ఆశ్చర్యం లేదు. అందులో పెట్టిన ఎవరు పెట్టారో తెలియదు, మీరే పెట్టారో తెలియదు, ఉమ్మగారు పెట్టారట. శ్రీకారం ఎవరైనా పని చేసినా ఫస్ట్ శ్రీకారం చేస్తారు. అటువంటిది ఈ క్లబ్ నుంచే అందరూ నేర్చుకునే స్థాయికి జరగాలని చెప్పి నేను ప్రత్యేక కోరుకుంటున్నాను. శ్రీకారం క్లబ్ నుంచి మరి మనం చాలా లేట్లో ఉన్నాం కాబట్టి నాకు ఇచ్చే 40 నిమిషాలు వీలైనంత వరకు 30 నిమిషాల్లో మీకు గుర్తిస్తాను. విశేష ఇక్కడి నుంచి 25 నిమిషాలు అవగానే చెప్తే నేను 5 నిమిషాలు ముగించేస్తాను. మీరు టైం నోట్ చేయండి. ఎందుకు కొత్త మెంబర్లు కావాలంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు కర్రీ వినీతారెడ్డి గారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఒక మెంబర్గా అంటే అర్థం చేసేవారు. ఈ సంవత్సరం ఇంచుమించు 25 మంది మెంబర్స్ని ఆవిడ 5 త్యాగం గారు. ఆ త్యాగం కూడా చాలా డిఫరెంట్ సెక్టర్స్లో ఎఫిషియెంట్ ప్రూవ్డ్ మెంబర్స్ని వారి ఆర్గనైజేషన్ తేవడం జరిగింది. ఈ సందర్భంగా వినీతారెడ్డి గారికి, ఉమాదేవి గారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ 236 మంది కొత్త మెంబర్లు జాయిన్ అయ్యి ఈ సంవత్సరం వరకు అందులో కొత్త క్లబ్లు 7 × 20 140 పోతే అదొక 60 + 30 96 మెంబర్స్లో 36 మెంబర్స్ని ఈ శ్రీకారం క్లబ్ నుంచి ఇచ్చినందుకు ఈ లాస్ట్ ఇయర్ క్లబ్ పోతే 20 మెంబర్స్ వచ్చినా ఈ సంవత్సరం అందరికీ తెలిసింది. ఈ హార్డ్ వర్క్కి మరొకసారి
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నుంచి ఈ రోజు ఉన్నంత వరకు మా వెనకాలే మేము ఉన్నాము. దాన్ని ఫాలో అప్ చేస్తూ మెంటర్ చేస్తూ మంచిగా ఒక షేర్ తీసుకురావడానికి మా సంకల్పాల ప్రమేయం కూడా ఉంది. అందుకని సంకల్ప తరఫు నుంచి నా తరఫు నుంచి శ్రీకారం కొత్తగా ఎన్నుకోబడిన ఆఫీస్ లీడర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం నేను GMD లాస్ట్ ఇయర్ సంకల్ప్ క్లబ్ 75 మెంబర్స్ గవర్నర్ ఈశ్వర్ గారికి మేము ఇవ్వడం జరిగింది. మనము ఒక మంచి పని చేసామంటే అది రిటర్న్ అవుతుంది పలు విధాలుగా అని అనుకుంటూ ఉంటాం. సో ఆ సంవత్సరం మేము ఇచ్చిన మెంబర్షిప్ మాకు ఈ సంవత్సరం శ్రీకార్ క్లబ్ ద్వారా రిటర్న్ వస్తుందని నేను తెలుసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ ఉమా, ఇంకా అండ్ మీ అందరూ ఇలాగే కంటిన్యూ చేస్తూ 75 మార్క్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంపల్సరీగా మీరందరూ కూడా ఈ సంవత్సరం ప్లాటినం అవార్డు తీసుకోవాలని నా బెస్ట్ విషెస్. పర్టికులర్గా చెప్పాలి అంటే తాను తెలిసినట్టే లోపల ఉందో తెలుస్తుంది. సో ఆ కీ అనేది ప్రాపర్గా లేకుండా రాంగ్కి పెడితే ఆటోమేటిక్గా లేకపోతే తాను పాడవడం కాకుండా మనతో దానికి వ్యవస్థగా కనిపిస్తుంది. 1917 స్టార్ట్ చేసిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈరోజు 108 సంవత్సరాలు అయినా సరే 1982లో అప్పటి ఇంటర్నేషనల్ ఫిషింగ్ 1.5 మిలియన్ మెంబర్స్ కావాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. 1982 నుంచి 20 సంవత్సరాలు 18 అంటే ఇన్ని సంవత్సరాల్లో కూడా మనం 1.5 మనం చేయాలైపోయాం. ఇప్పుడు కూడా 14 లక్షలు, ఒక స్టేజ్లో 14 లక్షలు వచ్చింది, ఒక స్టేజ్లో 12 లక్షలు వచ్చింది. ఇవన్నీ పోవడానికి రావడానికి కారణం ఏంటంటే వ్యవస్థ జరిగారు. వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ. ఆ వ్యవస్థలో మనం వెళ్తే దాన్ని ప్రవేశపెట్టే విధానం కానీ, వ్యవస్థలో దాన్ని పర్యవేక్షించే విధానం కానీ, లేకపోతే వ్యవస్థలో జరిగే కొన్ని ఆధిపత్య కోరికలు కానీ దానివల్ల వెళ్తే ఈ వ్యవస్థలో ఈ ఆనుకూలు వస్తుంది. దీనికి మనం కరతాల ధ్వనులతో అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ డ్యూస్ నియర్లీ 50% మేము పే చేసేసాము. మిగతా డ్యూస్ కూడా వీలైనంత త్వరలో పే చేయాలని అనుకుంటున్నాము. సర్వీస్ విషయానికి వస్తే ఇయర్ స్టార్టింగ్లోనే ఇన్స్టాలేషన్కి ముందే ఫైనాన్షియల్లీ పూర్ గారికి ఫీ నిమిత్తం ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 12 ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు వాటర్ ప్లాంట్ను అందుబాటులోనికి తీసుకురావడానికి మా శ్రీకారం టీం కృతనిశ్చయంతో ఉందని తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాను. ప్రెసిడెంట్గా నా బాధ్యతలు నిర్వర్తించడంలో నాకు సహకరిస్తున్న మా అడ్మిన్ లయన్ కొడాలి ఉమాదేవి గారు, మా సెక్రటరీ లయన్ కర్రి వినీతారెడ్డి గారు, ట్రెజరర్ లయన్ దూలం అలివేలు మంగతాయారు గారు, వైస్ ప్రెసిడెంట్ బండారు సతీష్ గారు మరియు మా శ్రీకారం టీంకు ముఖ్య సభ్యులు లయన్ అంజుబాబు గారు, అలాగే మా శ్రీకారం అందరికీ కృతజ్ఞతాభివందనములు. శ్రీకారం క్లబ్ ఇన్స్టలేషన్ చేసుకున్న ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో జరిగిందండి. ఈరోజు లయన్స్ క్లబ్ శ్రీకారం కాకినాడ శ్రీకారం క్లబ్ ఇన్స్టలేషన్ జరిగింది. దానికి పట్టా శ్రీరామ ఈశ్వరి ప్రెసిడెంట్ గాను, లైన్ వినీతారెడ్డి సెక్రటరీ గాను, లైన్ దూలం అలివేలు మంగతాయారు గారు ట్రెజరర్ గాను, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ బండారు సతీష్ గారు ప్రమాణ స్వీకారం చేశారండి. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఇన్స్టలేషన్ ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో 2 టౌన్ దగ్గర నిర్వహించామండి. వచ్చిన మిగతా లైన్ మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మేము ఒక పూర్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ నిమిత్తం 60,000 అందించడం జరిగింది. దానికి మేము 100 రూపీస్ చొప్పున కూపన్స్ సేల్ చేసి దాని నిమిత్తం మేము 1 lakh పైనే కలెక్ట్ చేసి ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలో మేము 1 lakh పైన కలెక్ట్ చేశామండి. దానికి సహకరించిన ప్రతి మెంబర్ అందరికీ కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. రోటరీ క్లబ్ కాకినాడ ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో భాగంగా 32 కుట్టు మిషన్లు అందించడం అభినందనీయమని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు
తడాల బుజ్జి సారథ్యంలో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో సభ్యత్వాల నెల ప్రారంభోత్సవం కార్యక్రమం SMS రోటరీ సర్వీస్ సెంటర్లో విజయవంతంగా నిర్వహించారు. అనంతరం డిస్టిక్ 3020 రోటరీ క్లబ్ కాకినాడ ప్రాతినిధ్యం డిస్టిక్ 3150 మధ్య ఫ్లాగ్ ఎక్స్చేంజెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతరం 32 కుట్టు మిషన్లను మహిళలకు పంపిణీ చేసి వారికి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సాహం కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు డిస్టిక్ 3020 గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, PDG టిక్కు, క్లబ్ మెంబర్షిప్ చైర్పర్సన్ అహ్మద్, డిస్టిక్ మెంబర్షిప్ చైర్పర్సన్ SV రమేష్, డిస్టిక్ 3150 గవర్నర్ నామిని హరిహర ప్రసాద్. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా దుబాయ్లో ఉన్న బీటెక్ క్వాడ్ ఇండస్ట్రీ యొక్క ఓనర్స్ SMT పెద్దపాటి అనసూయమ్మ కుటుంబం ఉదరంగా కుట్టు మిషన్లు మహిళలకు అందజేశారు. ఆమె కుమారులు పేదపాటి వెంకటరమణమూర్తి, పేదపాటి శ్రీరామచంద్రమూర్తి, కుమార్తె వడ్రేవు సుభద్ర తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షులు తడాల బుజ్జి, డిస్టిక్ 3020 గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, PDG టిక్కు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అతిథులకు, స్పాన్సర్లకు మరియు సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరియన్స్ సెక్రటరీ సత్యగౌడ్, బేబీ, తడాల వరప్రసాద్, నామన రమేష్, ముమ్మిడి సత్యనారాయణ, సీతాపతిరావు, క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. కానీ డిస్ట్రిక్ట్ మాత్రం సీఎం అని కూడా ఒకటే ఉన్నాడు. ఆయనే మన చోడమూర్తి గారు. ఆయన డిఆర్ రకంగా ఉన్నప్పుడు నన్ను మా కజిన్ బాబీ ద్వారా ఈ రోటరీ ప్రపంచంలో నన్ను ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మంచి విషయాలు ఈ రోటరీ ద్వారా నేర్చుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ నిలబడి నేను పెద్దలు టిక్కు గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే కొంతమంది సీనియర్ రోటరీ ఉన్న మెంబర్స్ని ఎలా కంటిన్యూ చేయాలనే పాయింట్ యొక్క మాట్లాడడానికి నాకు తెలిసింది సరైన సందర్భం కాదని భావిస్తున్నాను. అలాగే సెక్రటరీ ప్రెసిడెంట్ గారిని నెక్స్ట్ రెగ్యులర్ మీటింగ్కి ఎప్పుడో ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేసి మన రోటరీ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు నాకు మరొక అవకాశాన్ని కల్పించేటువంటి అప్పుడు కూడా మీలాగే 40 సంవత్సరాల క్రితం ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసాం. మీరందరూ కూడా ఫ్యూచర్ లీడర్స్, మా తర్వాత మీరందరూ కూడా సక్సెసర్స్, మా వారసులుగా మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని, కొద్దిపాటి కాలాన్ని రోటరీకి మీరు స్పేర్ చేసి సీనియర్స్తో పాటు కలిసి పనిచేస్తూ ప్రతి ఒక్క సర్వీస్ ప్రాజెక్టులోనూ సర్వీస్ కార్యక్రమంలోనూ మీ వంతు పాల్పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని సమయంగా ఈ వేదిక నుంచి ఆహ్వానిస్తూ అధిక బరువు నియంత్రించేందుకు ఆయుష్మాన్ ఆయుర్వేదిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఆయుర్వేద చికిత్స శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ కె మనీషా బాలా పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్లో కన్వెన్షన్ హాల్లో ఆయుష్మాన్ ఆయుర్వేదిక్ సెంటర్ ఆధ్వర్యంలో అధిక బరువు నియంత్రణకు ఆయుర్వేద చికిత్స శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యవంశీ, డాక్టర్ కాశీ హారిక, డాక్టర్ కె మనీషా బాలాలు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు చేశారు. అదేవిధంగా జటాస్ ఆయుర్వేద హెల్త్ కేర్ సంస్థ రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మనీషా బాలా మాట్లాడుతూ అధిక బరువును నియంత్రించేందుకు ఆయుర్వేద విధానంలో మంచి మందులు ఉన్నాయని, వాటిని వినియోగించడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చన్నారు. వైద్య శిబిరాన్ని రమణ క్లినిక్ ల్యాబ్ అధినేత లింగమల్లు కృష్ణమూర్తి పరిశీలించారు. ఒబేసిటీ మీద అంటే అధిక బరువుగా ఉండే పేషెంట్స్ మీద మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. కొలైసరు పార్క్ బీహబ్లో ఉండే బీహబ్ అనే ఫంక్షన్ హాల్లో కూడా. దీంట్లో ఏంటి అంటే రక్త పరీక్షలు, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, అలాగే హైట్, వెయిట్ ఇలాంటివి అన్ని టెస్టులు చేసి వాళ్ళకి ఉచితంగా మందులు ఇచ్చి వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఆయుష్మాన్ ఆయుర్వేద హాస్పిటల్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అలాగే పేషెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒబేస్గా ఉండకుండా ఎలా ఉండాలి, వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్పి ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా చేయాలి అవన్నీ చెప్పడానికి కోసం ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం. కొలెస్ట్రాల్ని తగ్గించి అలాగే అస్థిధాతుని పెంచడానికి, అస్థిధాతు వృద్ధి చేసి అలాగే మోటానిల్ని, మేధోహరాన్ని తగ్గించడానికి యూజ్ చేసే ట్యాబ్లెట్ ఇది. దీంట్లో ఇది క్లినికల్ ట్రయల్స్ అన్నీ జరిగాయి. ప్రీ క్లినికల్ ట్రయల్స్లో
ర్యాట్స్ మీద యూజ్ చేసినప్పుడు 80% ఆఫ్ ద ర్యాట్స్ మీద ఇవి చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్ కనిపించింది. అలానే మనుషుల మీద యూజ్ చేసినప్పుడు కూడా అది చాలా చాలా బాగా రిజల్ట్ చూపించింది. ఇది కాన్సెప్ట్ బేస్డ్ ట్యాబ్లెట్ అయినా సరే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ని మనం కన్సిడర్గా తీసుకుంటే లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ మీద అలానే LDL మీద బాగా రిజల్ట్ చూపించింది. అండ్ ఫ్యాటీ లివర్ మీద కూడా ఇది చాలా రిజల్ట్ చూపించింది. ఇది ఏమంటే మనం వెయిట్ లాస్ కాకుండా మెజర్మెంట్ లాస్ని ఎక్కువ ప్రమోట్ చేసింది. అంటే లైక్ ఇప్పుడు 1 kg ఉండే ఒక రైస్ ప్యాకెట్ ఉందనుకోండి, అది ఇంత ప్యాకెట్లోనే చేయగలం, ఇంత ప్యాకెట్లోనే చేయగలం. ఇంత ప్యాకెట్లో ఉండే కేజీ రైస్ని ఇంత ప్యాకెట్లో చేయటం మెజర్మెంట్ డిఫరెన్స్ అనమాట. అలా చేయడానికి ఇది బాగా యూజ్ చేస్తుంది. మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ని అన్నిటినీ ఇస్తుంది, ఎంత కావాలో అంతా ఇస్తుంది. కానీ మన బాడీకి ఎటువంటి హామ్ చేయకుండా ఏం కావాలో అన్ని నరిష్ చేస్తూ చేసే టాబ్లెట్ అన్నమాట. మహిళల స్వయం ఉపాధికి టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక టౌన్ హాల్ నందు లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో 30 కుట్టి మిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు. పేదపాటి అనసూయమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వీటిని ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని జోన్ చైర్పర్సన్ MSRV సత్యనారాయణ నేతృత్వంలో జరిగింది. క్లబ్ అధ్యక్షుడు కందాల రవి అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ ఎలైట్ క్లబ్ వరుస పేర్మెంట్ ప్రాజెక్ట్స్తో శరవేగంగా దూసుకుపోతుందని అన్నారు. MSRV మాట్లాడుతూ దాతల సహాయంతో మరిన్ని పేర్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అడ్మిన్ విశ్వేశ్వరరావు, RC పుత్రరావు, మాజీ గవర్నర్లు ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాదం బాలకృష్ణ, ఉమామహేశ్వరరావు, లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం దాతలను సన్మానించారు. చివరిగా క్లబ్ కార్యదర్శి వడ్డాది ఆదిత్య వందన సమర్పణ చేశారు. అలాంటి వాళ్ళు కాకినాడ ఆప్షన్ మర్చిపోవచ్చు అసలు. అలాంటిది ఉన్న ఊర్లోకి వచ్చి ఆ ఊర్లో ఏదో చేద్దాం నేను తాపత్రయంతో వచ్చి నిజంగా హ్యాట్స్ అవ్వండి. ఇది ఒకటి కాదు, ఏం కాదు అనుమతి కాదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. డెఫినెట్లీ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. చూడాలి, చూసి తీరాలి, డెఫినెట్గా చూస్తాడు. ఎక్కడి కార్యక్రమాలు చేస్తున్నారండి. నిజంగా మార్నింగ్ అండి 3 o'clock వ్యాన్ వస్తే రామమూర్తి గారు వాళ్ళ మిసెస్ వచ్చి ఇక్కడ కూర్చున్నాం. 3 o'clock వెహికల్ 3 o'clock వచ్చి మేము తెల్లాదాం 7:30 8 దాకా కూర్చుని మిషన్ అంటే చేసామని కాదు, వాళ్ళకున్న సంకల్పం ఏదో చేయాలి, ఏదో చేసేయడం కాదు, ఏదో 2 లక్షలు చేసేసామని కాకుండా కూడా ఫాలోఅప్ చేస్తూ బ్యానర్ దగ్గర నుంచి బ్యానర్ వేసాక ఎన్నిసార్లు రామమూర్తి గారు ఫ్రంట్ బ్యాక్ అలా తిప్పి నేను అప్పటే చెప్పాను, రామమూర్తి గారు మీ మనసుకు నచ్చినట్టుగా చేస్తాను నేను అడగండి ఎన్నిసార్లు. ప్రతిదీ చాలా అండి, చాలా గ్రేట్. రామచంద్రం గారు మీరు కూడా చాలా గ్రేట్. చెప్తాను మంచిగా చూస్తాడు దేవుడు మిమ్మల్ని. డెఫినెట్లీ ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయండి. ఏదైనా ఉన్నా మాకు అప్పచెప్పండి, మేము చక్కగా డీసెంట్గా చేసి పెడతాం. నీడీ పర్సన్స్ దగ్గరికి వెళ్తుంది, మా దగ్గర ఏది కూడా ఒక్క పైసా వృధా అవ్వదు, చక్కగా చేసి పెడతాం. అలాగే శ్రీరామచంద్రమూర్తి గారు చదివిన స్కూల్లో JPY స్కూల్ కదా సార్, బహుశా ఆయన అనౌన్స్ చేస్తారేమో, ఒక పవర్ ప్లాంట్ ఇస్తున్నారు. ఫ్రీగా స్వీట్ టీచింగ్ చాలా అప్పట్లో చాలా చిన్న వస్తువు అవ్వచ్చు, డొనేట్ చేస్తుంది. అది ఈరోజు అమ్మగారు సంపాదించుకున్న వరల్డ్ వైడ్ ఇన్కమ్ 0.1%, నాట్ ఈవెన్ 0.1%. ఈరోజు మేము ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ 100 సీల్ మిషన్ ఇక్కడ ఎక్కడో నిర్వహించాము. రోటరీలో అమ్మగారు సంపాదించుకున్న ఫైనాన్షియల్ స్టేటస్ లో ఇది నాట్ ఈవెన్ 0.1%. I'm feeling very proud. International
ఆ కంపెనీ 1 కోటి పైగా బిజినెస్ చేస్తుంది. అమ్మగారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో, హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీతో మేము ప్రౌడ్. ఇదే కాకినాడలో అలయన్స్ క్లబ్ రెయిన్బో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకొని ఇతర క్లబ్ సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోవిందరాజు పేర్కొన్నారు. కాకినాడ గైగల్పాడులో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో హేమలత జన్మదిన పురస్కరించుకొని సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షత వహించగా అలయన్స్ క్లబ్ గవర్నర్ గోవిందరాజు ముఖ్య అతిథిగా పాల్గొని 50 మంది నిరుపేదల విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ సుభద్ర, డిసి గణేష్, మణి, హేమలత విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా సుభద్ర, డిస్ట్రిక్ట్ పిఆర్ఓ. ఈరోజు కాకినాడ రెయిన్బో క్లబ్ తరఫున నాగేంద్ర గారు వాళ్ళ మదర్ హేమలత గారి పుట్టినరోజు కొత్త కాకినాడ పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారండి. మరి ఇప్పుడే కాకుండా ప్రతి సర్వీస్ కూడా వీళ్ళు రెయిన్బో క్లబ్ వాళ్ళు చాలా బాగా చేస్తుంటారు. మరి ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంపిణీ చేయడం జరిగింది. మరి ఈవిడి ఇటువంటి కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు క్లబ్ ద్వారా రెయిన్బో క్లబ్ వాళ్ళు ఇప్పటివరకు కూడా మన కాకినాడలో కూడా టాప్లో ఉన్నారు. ప్రతి ఈవెంట్ కూడా చక్కగా నిర్వహించి మంచి ముందుకు వెళ్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి మరి ఈ హేమలత గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఇంత చక్కటి కార్యక్రమం మన పిల్లల మధ్యలో పేద విద్యార్థులకి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడకి అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, దయానందిన జీవితంలో పనులు చేసుకోవాలంటే కంటి చూపు ప్రథమమని, కంటి దోషాలను అశ్రద్ధ చేయరాదని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ బాల ప్రత్యూష పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణులు డాక్టర్ బాల ప్రత్యూష మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఏర్పడితే ఆపరేషన్ ద్వారా తొలగించడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని అన్నారు. అశ్రద్ధ చేస్తే కంటి చూపు పోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల్లో 10% కంటి దోషాలకు గురవుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఆ దోషాలను గుర్తించడం లేదన్నారు. కంటి దోషాలు ఉన్న విద్యార్థులకు కళ్ళజోళ్లను మరియు ఆపరేషన్లను ఎటువంటి కార్డు అవసరం లేకుండా తమ ఆసుపత్రి తరపున ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 143 మందికి కంటి పరీక్షలు, రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ప్రోగ్రామ్ మేనేజర్ సత్యనారాయణ, న్యాయవాది యనమల రామం, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందిస్తున్న సేవలని, అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్లు ఉన్న వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్ట్ చూడడం, ఏదైనా వ్యాధి ఉంటే ముందుగానే రెటీనా గ్లూకోమా ఇటువంటి వ్యాధి ఉంటే ముందుగా గుర్తించే అవకాశం ఉంటుందని తెలియపరిచిన వారు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం గురించి మన కిరణ్ కంటి ఆసుపత్రి కంటి వైద్య నిపుణులైన డాక్టర్ బాల ప్రత్యూష్ గారిని మాట్లాడుతుందో కోరుతున్నాం. రెగ్యులర్గా 50 నుంచి 100 ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రీసెంట్గా ఒక మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. పిల్లలకి 0 to 18 years పిల్లలకి ఎనీ ఐ సర్జరీ ఫ్రీగా చేస్తున్నామండి. అదేవిధంగా ఉచితంగా వాళ్ళకి కళ్ళోళ్ళు ఇస్తామండి. ఈ విషయం అందరికీ తెలియపరచండి. 0 to 18 years పిల్లలకి మేము ప్రతిదీ కూడా, ఎందుకంటే చిన్నపిల్లలనే వాళ్ళని అందరితో బయటపడాలి అనే ఉద్దేశం ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఇది వరకు క్యాటెట్ అనేది 50 నుంచి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వచ్చేది. కానీ రీసెంట్గా ఈ తిండ్ల వల్ల చిన్నపిల్లలకు కూడా క్యాటెట్ వచ్చేస్తుంది. మనం ఏం చేయలేం. ప్రతి నెల కూడా 10 నుంచి 20 మందికి మా హాస్పిటల్లో పీడియాట్రిక్ క్యాటెట్ చేస్తున్నామండి. అది కూడా ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా. ఇమీడియట్లీ అంటే ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది అని ఇమీడియట్గా ఎప్పుడైతే తెలిసిందో ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఇమీడియట్గా మీరు ఎమ్మటే చేయించుకోవాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎవ్రీ 1 yearly ఎగ్జామినేషన్ ఈజ్ మస్ట్. అంటే ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ ఫస్ట్ టైం ఎగ్జామినేషన్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయి అని మీకు తెలిసిందనుకోండి, అంటే మేము చెప్తాం కదా మీకు పలానా స్టార్టింగ్లో ఉన్నాయండి చేంజెస్ అలా ఉన్నాయి అన్నప్పుడు ఎవ్రీ 6 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది.
లేదు ప్రాబ్లం ఏం లేదు, రెటీనా అంతా నార్మల్గా ఉంది అని మీకు ఒకవేళ డాక్టర్ అడ్వైస్ చేశారు అంటే ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. అంటే మీరు అందరు ఏమనుకుంటారు అంటే షుగర్ మాకు నార్మల్గానే ఉంది, మాకేం అవ్వదు రెటీనాలో అని అనుకుంటారు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షుగర్ చేంజెస్, డయాబెటీస్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఉంది అనేది దాని మీద ఎక్కువ ఉంటుంది. తిరిగి వార్తలకు స్వాగతం. దాతల ఆశయాలకు అనుగుణంగా ఎంఎస్ఎన్ చార్టిస్ట్ అభివృద్ధి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. వాకర్స్ కు అందుబాటులోకి వచ్చిన ఆర్ఎంసీ గ్రౌండ్. రిబ్బన్ కట్ చేసి గ్రౌండ్ ను పునఃప్రారంభించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. గొల్లప్రోలు దాడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. వివరాలను వెల్లడించిన పిఠాపురం సిఐజీ శ్రీనివాస్. పర్యావరణ పరిరక్షణ ఒక సామాజిక బాధ్యత. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీ షా సూచన. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.